నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ కోత రవీంద్రబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే మనం చూసాం తెలంగాణలో ఒక సంచలనమైన కేసు, కూకట్పల్లి సహస్ర కేసు అనేది నిన్న మిస్టరీ ఛేదించడం జరిగింది. తను ఏమైంది, అసలు ఏం జరిగింది, దీని గురించి మాకు వివరించే ప్రయత్నం చేయగలరా? కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన సంఘటన హృదయ ఉదాహరణమైన సంఘటన. ఓకే. అంటే మనకి అది చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంది అనేది ఇదొక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. రెండోది, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మెళకువలేంటి, ఈ రెండు అంశాలతో పాటుగా స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఇంకా సబ్జెక్ట్ ఒక్కటే కాకుండా మోరల్ వాల్యూస్ గురించి ఏమన్నా కంపల్సరీ లెసన్ ఏమన్నా ఉండాలా, ఇట్లా రకరకాల యాంగిల్లో దీన్ని మనం చూడవలసి ఉంటుంది. సరే, మనం ఈ కేసు విషయానికి వచ్చేసరికి 11 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పాప ఇంట్లో ఒక్కటే ఉండటం వల్ల 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంటు అదే చోరీకి వచ్చాడని అనుకుందాం. ఓకే. చోరీకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చూసింది కాబట్టి, ఈ విషయం బయటికి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని చంపేసి చాలాసార్లు పొడిచి చంపేసి మొత్తానికి వెళ్ళిపోయాడు. అనూహ్యంగా దొరకబట్టారు పోలీసు వాళ్ళు. ఓకే. ఇదొక సబ్జెక్టు. ఇందులో ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే కేసు విషయంలోకి, ఈ 10th క్లాస్ చదివే కుర్రాడికి ఓటీటీలో ఈ సిరీస్ ఏది క్రిమినల్కి సంబంధించిన సిరీస్ చూసే అలవాటు, ఇంట్రెస్ట్ ఎక్కువ. అతను చెప్పిన విషయం అది ఒక పార్ట్ అయితే, ఆ సోషల్ మీడియాలో ఓటీటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని ప్రభావం పిల్లల మీద ఏ విధంగా బలంగా పడుతుంది అనేది ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక కేస్ స్టడీ. ఇంకొక అంశం ఏంటంటే ఆ ఏజ్లోనే ఎలా చేయాలనేది పేపర్ మీద రాసుకున్నాడు. అంటే లోపలికి ఎట్లా ఎంటర్ అవ్వాలా, ఎవరన్నా వస్తే ఏం చేయాలా, ఎస్కేప్ ఎట్లా అవ్వాలా, గ్యాస్ ఎట్లా ఓపెన్ చేయాలా, ఎవరన్నా వస్తే కత్తి తీసుకెళ్ళి ఆ కత్తితో ఎట్లా పొడవాలా, అంటే ఇంత రకాల ప్లానింగు ఈ మర్డర్ మీద, దొంగతనం మీద బ్రెయిన్ ఇటు టర్న్ అయింది కదా. ఇదే ఆలోచన చదువు మీద, ఫ్యూచర్ మీద, గోల్ మీద, భవిష్యత్తు మీద ఫోకస్ ఇటు టర్న్ అయి ఉంటే ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు పిల్లలకి ఉండేది. కాకపోతే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అబ్బాయి తల్లి తండ్రి విషయం ఒకసారి మనం పరిశీలించినట్టయితే, తల్లి ఒక కిరాణా షాపు నడుపుతూ జీవనం నడిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం, వాళ్ళ తండ్రి ఏ పని లేక ఏదో చిన్న పని చేసుకున్న బతుకుతున్న నేపథ్యం. సో పిల్లల మీద ఆ ఏజ్లో మరీ ముఖ్యంగా ఎక్కువ టైం స్పేర్ చేయటం అనేది తల్లిదండ్రులకి అవసరం. రెండోది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏమి చూస్తున్నారు, ఎక్కువ టైం దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్ లేకపోతే అది ఏజ్ తెలియని ఏజ్. ఆ ఏజ్లో ఎవడైనా కూడా అటువంటి వాటికి ప్రభావితం అవుతారు. ఒక అబ్జర్వేషన్ ఉండాలి. రెండో అంశం మనం ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే, ఇంతకుముందు గతంలో మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేవి. ఇంట్లో అమ్మ నాన్నతో పాటుగా అమ్మమ్మ, నానమ్మ, తాత, మామ, రకరకాల పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు కాలక్రమంలో రకరకాల కారణాల వల్ల మ్యాక్రో ఫ్యామిలీస్ పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయి. అంటే ఇండిపెండెంట్ స్మాల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. రకరకాల రీజన్స్, మనం వ్యవస్థని తప్పు పట్టడం వల్ల, రకరకాల కారణాల వల్ల, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒంటరిగా ఉండటం ఎక్కువ అనివార్యమైన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆఫీసు బాట, పిల్లలు స్కూలు బాట, ఎప్పుడో తిరిగి వచ్చేది తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఆ ఏజ్ ప్రభావం వల్ల, సోషల్ మీడియా బాగా ప్రభావితం చేయటం వల్ల ఈ క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఒకటి డెవలప్ అవుతూ ఉంది. అది ఒక పార్ట్ అయితే, ఫ్యామిలీ పరంగా స్కూల్ లెవెల్లో మనం ఒకసారి పరిశీలించినట్టయితే మార్కులు, ర్యాంకులు, ఇది తప్ప ఇంకొక ఫోకస్ ఉండటం లేదనేది వాస్తవం. గతంలో లాంగ్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే మోరల్ క్లాసులు అనేది స్కూల్ లెవెల్లో కంపల్సరీ ఉండేటి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కూడా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందా? హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి, మెంటల్ వెల్బీయింగ్ ఒకటి, మోరల్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎథిక్స్ కానీ, కల్చర్ కానీ, వీటి మీద కూడా స్కూల్ లెవెల్ నుంచే మనం పిల్లలకి అవగాహన ఎక్కువగా కనిపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ ఇటు క్రిమినల్ వైపు మళ్ళకుండా ఉంటుంది కదా అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.
సో ఇందులో ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే ఆ 11 సంవత్సరాల బాలిక అవంశుభం తెలియని ఒక బాలిక వీడేదో దొంగతనం చేయడానికి వచ్చితే చూసిందని చెప్పి ఆమె చనిపోవటం ఒక పార్ట్ అయితే, ఈ అబ్బాయిలో ఇంత క్రిమినల్ మెంటాలిటీ డెవలప్ అవ్వటం అనేది చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది కేసుని మనకు ఒక కేస్ స్టడీగా తీసుకొని. సో ఇవన్నీ మార్పులు సమాజంలో రావాలా, తల్లిదండ్రుల్లో రావాలా, స్కూల్ ఎడ్యుకేషన్లో రావాలా, టీచర్స్లో రావాలా, పిల్లల్లో రావాలా. అందరిలో గణనీయమైన మార్పులు వచ్చినప్పుడు పిల్లల భవిష్యత్తు ఇటు తిరగకుండా వేరే వైపు తిరిగే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది ఈ పరిణామాలు మనం చూసినట్టయితే. అయితే యాక్చువల్లీ 2017లో నాకు 10th కంప్లీట్ అయింది. సో నాకు అసలు ఇది వింటే చాలా షాకింగ్గా అనిపించింది. అసలు నాకు అప్పుడు కనీసం క్రైమ్ అంటే మీనింగ్ కూడా తెలియదు. సో ఇప్పుడు చూస్తే ఒక 10th బాలుడు అంత దాకా తెగించాడంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటి డిఫరెన్స్ ఏంటి 2017కి 2025కి? అంటే అదే నేనేమంటున్నానంటే టెక్నాలజీ బాగా పెరిగింది. ఓకే, పెరిగిన టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని యూత్ లేదా పిల్లలు ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, భారతదేశం గర్వించే స్థాయికి వెళ్తున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ మధ్య కాలంలో ఐఏఎస్లో టాపర్గా ఉన్నటువంటి నేహా బైడ్వాల్, రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మధ్యతరగతి అమ్మాయి. ఓకే, 3rd అటెంప్ట్లో ఐఏఎస్ టాపర్గా ర్యాంక్ వచ్చింది, మంచి పొజిషన్ వచ్చింది. సో ఆమెను నేను ఇంటర్వ్యూ చేసే సందర్భంలో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ హర్ సక్సెస్ అనేది తెలియజేసుకోవటం కోసం, జస్ట్ ఇది కనెక్టెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నా. ఆమె చెప్పింది ఏంటంటే ఐఏఎస్ అవ్వాలని ఒక విజను, లక్ష్యము, గోలు, యాస, ధ్వాస, శ్వాస, ప్రాస స్కూల్ లెవెల్ నుంచి పెట్టుకుంది. డిఫరెన్స్ మిగతా వాళ్ళకి, సక్సెస్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్. ఓకే, రెండో అంశం, ఎప్పుడైతే ఈ ఫిక్స్ గోల్ విజన్ పెట్టుకుందో, గోల్ పెట్టుకుందో ఆ దిశగా ప్రయత్నాలు చేయటం రెండోది. మూడోది ఆమె చెప్పిన విషయం రియల్గా 3 సంవత్సరాలు సెల్ ఫోన్ వాడలేదంట. ఓకే, మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భాగం, ఇది పార్ట్ ఆఫ్ బాడీ. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి, కానీ సేమ్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, మిస్యూజ్ చేస్తే నష్టాలు కూడా ఉన్నాయి. సో ఆమె 3 సంవత్సరాలు సెల్ ఫోన్ వాడలేదు, అది నాకు నష్టం కలిగిస్తుంది టైం పరంగా అని ఆమె చెప్పింది. ఇంకొక అంశం ఏంటంటే నో వాట్ యు ఆర్ డూయింగ్, లవ్ వాట్ యు ఆర్ డూయింగ్, బిలీవ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఒక గోల్ ఉండాలా, విజన్ ఉండాలా, లక్ష్యం ఉండాలా. ఇది ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ అయితే, కృష్ణ తేజ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, కేరళ క్యాడర్. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర అతను పనిచేస్తున్నాడు. ఈయన ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ రికమెండేషన్ తీసుకొని కేరళ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకొని పెట్టుకున్నాడు. సో ఆయన సక్సెస్ స్టోరీ కూడా మనం చూసినట్టయితే లోయర్ మిడిల్ క్లాస్లో నుంచి వచ్చి ఒక లక్ష్యంతో సక్సెస్ఫుల్గా అయ్యి కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 లక్షల మందిని కాపాడాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఇంకొక ఐఏఎస్. సో నేనేమంటా అంటే ఈ టెక్నాలజీ లేకపోతే ఈ సోషల్ మీడియా ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అయిన వాళ్ళు ఒక పక్కన ఉంటే, దాన్ని వేరే రకంగా తీసుకొని ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకుంటే జీవితం నాశనం అయిపోవటమే కాకుండా క్రిమినల్ మైండ్ సెట్, క్రిమినల్గా మారుతున్నారు అనే దానికి ఈ సహస్ర కేసుకు సంబంధించిన ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని సమాజంలోనూ, తల్లిదండ్రుల్లోనూ, టీచర్స్లోనూ, స్కూల్స్లోనూ, పిల్లల్లోనూ మార్పు రావాలా, ఆ విధంగా వాళ్ళని ఎవరో ఒకరు మోటివేట్ చేసి ఈ దిశను మార్చాలా అనేది మనం చెప్పవచ్చు. అయితే తల్లిదండ్రుల పెంపకంలో తప్పు ఉందంటారా, లేదా చూసే పిల్లలు తిరిగే సమాజంలో తప్పు ఉందంటారా? చివరిగా ఏమంటారు? తల్లిదండ్రులు ఒక్కరే మిస్టేక్ అని బ్లేమ్ చేయలేము. ఇవి టోటల్గా మిక్స్డ్. అంటే మనం ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ పెరుగుతున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఎక్కడ చదువుతున్నాము, మన చుట్టుపక్కల సమాజం ప్రభావం కూడా. వీడు ఫ్రెండ్స్ ఎవరు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు విషయానికి వద్దాం. వీడు ఎవడెవరితో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, దాన్ని బట్టి వీడు ఏ విధంగా తయారవుతాడో మనం చెప్పొచ్చు. రెండోది, తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళ బిజీలో బ్రతుకు భారం అయిపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉండటం వల్ల పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అనేది లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రస్తావన చేసుకున్నట్టుగా మైక్రో ఫ్యామిలీస్, అది జీవితంలో బ్రతకడం కోసం పరిగెత్తడం అనివార్యం అవుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ లేదు. సో వీడిష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకొని లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. అలా కాకుండా దాన్ని ఫ్రూట్ఫుల్గా వాడుకుంటే లైఫ్ సక్సెస్ అవుద్ది అనేది నా భావం. ఓకే సార్, మనం కోరుకుందాం సమాజంలో కూడా ఇటువంటి క్రైమ్స్ అనేవి చేయకూడదు, ఇట్లాంటి చిన్నపిల్లలు కూడా ఒక చదువు వైపుగా అడుగులు వేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.